మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. సో రీసెంట్ టైమ్స్లో ఎంపీ అసదుద్దీన్ అసెంబ్లీలో వారిని జై ప్యాలెస్తైన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మొన్న పార్లమెంట్ సెషన్లో ఓత్ సెరమనీ సమయంలో అందరూ వారి వారి లాంగ్వేజ్లో లేకపోతే వాళ్ళు చేసుకొని పదవి ఏదైతే పార్లమెంట్ సభ్యులుగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన ఏదైతే వ్యాఖ్యలు చెప్పారో జై భీమ్ జై జీమ్ వేసుకుంటూ ప్లస్ జై తెలంగాణ అనుకుంటూ జై ప్యాలెస్తైన్ అని అన్నారు. సరే, జై భారత్ అని ఎందుకు అనలేదు? భారత్ మాతాకి జై ఎందుకు అనలేదు? జై అని ఇతర దేశస్తుల గురించి అంటున్నావు. భారతదేశం నీకేం అన్యాయం చేసింది? నీకు పార్లమెంట్ అత్యున్నత స్థానంలో నీకు కూర్చోబెడుతున్నారు. హైదరాబాద్ పార్లమెంటు ఓటర్లు నిన్ను ఎంతో ఆశతో అక్కడ పంపించారు. ఇక్కడ చాలా ఒక లాజిక్గా ఆలోచించాలి. ఈ పార్లమెంట్ సెషన్లో ఈ పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో అపోజిషను వీళ్ళందరికీ ఒక కొత్త రకమైన వింతగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏ విధంగా మీడియాలో హైలైట్ అయ్దాం, ఏ విధంగా పేపర్లో హెడ్లైన్స్లో వద్దాము అనే ఒక దురుద్దేశంతో వీళ్ళు ఈ రకమైన స్టేట్మెంట్స్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏదైతే జే ప్యాలెస్తైన్ అన్నారో యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఆర్టికల్ నెంబర్ 102D ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇతర దేశాల గురించి వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్న ఇటువంటి చేస్తే వారిని వెంటనే తొలగించవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏముందంటే ఈయన గత 3 సార్ల నుంచి హైదరాబాద్ పార్లమెంటు గా ఉన్నాడు. గట్టిగా ఆయన నుంచోపెట్టి అడిగితే నువ్వు హైదరాబాద్ పార్లమెంట్లో ఏం డెవలప్మెంట్ చేశావు? హైదరాబాద్ పార్లమెంట్లో గత నీ 3 టైమ్స్ నీ టర్మ్స్ నుంచి ఏం కొత్తగా తీసుకొచ్చావు? ఎప్పుడుండే డ్రైనేజ్ సిస్టమ్, ఎప్పుడుండే వాటర్ లైన్ సిస్టము, ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకొచ్చావా? ఏమైనా టూరిజం డెవలప్మెంట్ కోసం తెచ్చావా? అవన్నీ ఏమి లేవు. డెవలప్మెంట్ గురించి లేదు. ఒక మెట్రో తేయగలిగావా? ఒక మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ తీసుకురాగలిగావా? ఒక యూనివర్సిటీని తీసుకురాగలిగావా? హైదరాబాద్ పార్లమెంట్లో శూన్యం డెవలప్మెంటు. సో ఇక్కడ మొన్న జరిగిన ఈ 2024 ఎలక్షన్స్లో ఏదైతే ఎంఐఎంకి ఉన్న 3 ఎంపీస్లోంచి 2 ఎంపీలు ఓడిపోయారు. ఈయన ఇప్పుడు ఏకాకి ఒకడే అయిపోయాడు ఎంపీ. పార్లమెంట్లో మొత్తం ఎంఐఎం సంబంధించిన ఒక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈయన బలం పెంచుకోవడానికి అందరు ఇప్పుడు అంటారు కదా, అరే ఏమైంది రాను గ్రాఫ్ ఎంఐఎం గ్రాఫ్ దిగిపోతుంది, 2 ఎంపీలు ఓడిపోయారు, నువ్వు ఒక్కడే మిగిలావు, నీకు ఎందుకంటే మొన్న ఈవెన్ జనరల్ ఎలక్షన్స్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఏవైతే 7 అసెంబ్లీస్ ఉన్నాయో దాంట్లో అతి కష్టంగా గెలిచిన యాకత్పుర అసెంబ్లీ అతి కష్టంగా ఎమ్మెల్యే గెలిచినాడు. సో అట్లాగే మరి కార్వాన్లో కూడా ఇబ్బంది జరిగింది. సో గోషామల్లో కార్వాన్లో అతి అంటే ఎప్పుడు ఇంత కాంపిటీషన్ రాలేదు వాళ్ళకి. మొన్న ఈవెన్ హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్లో కూడా వీరు ఎంబీటీ కాళ్ళు పట్టుకున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎంబీటీ కాళ్ళు పట్టుకొని నేను ఓడిపోతాను, నువ్వు ఇప్పుడు మీరు కూడా కంటెస్ట్ చేస్తే ఎంఐఎం ఓడిపోతుంది, ఎంబీటీ మీరు కూడా కంటెస్ట్ చేస్తే మన ముస్లిం యూనిటీ మొత్తము స్ప్లిట్ అయిపోతుంది, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, కాబట్టి మీరు తప్పకుండా ఎంబీటీకి ఏదో లోపాయుక్త అండర్స్టాండింగ్తో వాళ్ళ ఫండింగ్ చేసుకొని వాళ్ళని యునైట్ చేసుకొని మొత్తం ముస్లిం ఓటర్లను ఒక దిక్కు చేసుకున్నందుకు ఈరోజు అసదుద్దీన్ ఎంఐఎం ఎంపీ హైదరాబాద్ నుంచి గెలిచాడు. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అది ఎన్నికల ప్రచారం టైంలో మాధవిలత కూడా పోటీ చేయడం వల్ల అతను ఓడిపోతాడేమో అనే ఒక భయంతో తను గుళ్ళోకి వెళ్ళడం కూడా జరిగిందని ఒక మాట వచ్చింది. అది ఎంతవరకు నిజం అంటారు? చూడండి, గుడి ప్రాంగణంలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరైతే పూజారులు ఉన్నారో ఈసారి గుడిలో నుంచి తెచ్చిన దండ ఆయన మెడలో వేయించుకున్నాడు. దేవుడి పైన కప్పిన కండువా కూడా ఆయన పైన వేయించుకున్నాడు. ఏదైతే వాళ్ళ దాంట్లో హరామి అని చెప్తారో అది ఆయన చేసుకొని దాంట్లో పార్టిసిపేట్. అంటే దీంట్లో ఎంఐఎం వాళ్ళు ఈసారి ఎన్ని రకాలుగా కష్టపడారు, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఎంపీ బయటపడాలి ఎట్టి పరిస్థితిలో అని ఒకటి చేసుకుంటూ ఒక ఫేక్ వీడియో కూడా తయారు చేశారు. మాధవిలత గారు ఏదో బాణం ఆకాశంలోకి వదిలిపెట్టారు.
ఆకాశం కుదిరితే ఆ వీడియో మార్ఫింగ్ చేసి అదేదో బాణంపై మసీదుకు తగులుతున్నట్టుగా చేసి మొత్తము ముస్లిం మైనార్టీలను అందరినీ ఏకం చేయడానికి కోసము ఒక వీడియో క్లిప్పింగ్ చేసి అది ప్రచారం చేసి వాళ్ళ ముస్లిం మైనార్టీ ఓట్లను ఒక వైపు చేయడానికి కోసము ఆ ప్రయత్నం చేశారు. అదే కాకుండా ఈ ఎంబీటీ ఏదైతే గతంలో యాకత్పురాలో గట్టిగా పోటీ చేసి ఎంఐఎంకి నీళ్ళు దాయిపించడానికి ఎంబీటీ బీజేపీ రెండు చాలా గట్టి పోటీచ్చాయి. అసలు ఎంఐఎం ఓడిపోయే స్థాయికి వచ్చింది. అటువంటిది రేపు హైదరాబాద్ పార్లమెంట్లో కూడా, అంటే హైదరాబాద్ పార్లమెంట్లో మనం కంటెస్ట్ చేద్దామని ఇది చేస్తే ముస్లిం పెద్దలను కూర్చోబెట్టి ఎంఐఎం ఒక్కటే నుంచున్నట్టుగా ఎంబీటీకి అది లోపాయుక్తంగా అండర్స్టాండింగ్తో వాళ్ళకి ఫండింగ్ చేసి వాళ్ళని ఆపిపెట్టి నిజంగా ఎంబీటీ వారికే వదిలిపెట్టాలి. గతంలో ఎంఐఎంని ఎంత మీరు వ్యతిరేకించారో డబ్బుకి అమ్ముడుపోయారా, ఏ విధంగా మీరు ఎంఐఎంకి అమ్ముడుపోయారని ఎంబీటీ వాళ్ళని అడుగుతున్నాను. ఎంబీటీ వాళ్ళు కంటెస్ట్ చేయకుండా వాళ్ళకి సరెండర్ అయిపోయి ఒక్కడే ఎంఐఎం నుంచొని అసదుద్దీన్ గెలిచాడని అది ఆయన విజయం కాదు. ఇంకొకటి, ఆ రోజు ఎంఐఎం ఆ రోజైతే ఎలక్షన్ రోజు ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ అవుతుందని టెన్షన్తో ఈ ఎంఐఎం కార్యకర్తలు కొంతమంది కార్పొరేటర్లు ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి ఓటర్లను బెదిరించి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. నిజంగా నువ్వు ఓటర్ అయితే మధ్యాహ్నం సమయంలో పోయి ఓటర్ల కోసం తలుపు కొట్టి రాండి వచ్చి ఓట్లు అంటే మీరు ప్రేమతో పిలిచారా? బెదిరించి తీసుకొచ్చి ఓట్లు వేశారు. ఆవో నిక్లో ఓట్ దాలో అభి తక్ నై దాలే క్యా నిక్లో అభి ఓట్ దాలో అని అట్లా బెదిరించారు ఓటర్లను. బెదిరించి తీసుకొచ్చి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు. అంటే ఇదే మీ గెలుపు? ఎంఐఎం ఓడిపోతూ గెలిచింది. కానీ అది కాబట్టి ఇది తెలుసుకున్నాడు అసదుద్దీన్. తెలుసుకొని 2 ఎంపీలు ఓడిపోయాము. ఇప్పుడు ఉన్నది ఒకటి, మొత్తం దేశవ్యాప్తంగా ఎంఐఎం అసదుద్దీన్ ఏంటో తెలుస్తుంది. ఒట్టిగా పైన మాటలు మాట్లాడతాడు, చాతలు శూన్యము, హైదరాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ చేస్తలేడు, మొన్న ఓడిపోతూ గెలిచాను. కాబట్టి ఇప్పుడు నేనేం కొత్త వెరైటీ చేయాలి? నేను ముస్లిం కమ్యూనిటీని రిప్రజెంటేషన్ చేస్తున్నట్టుగా నేనేదో ప్రపంచంలో ఒక పెద్ద లీడర్గా దానికోసమని జై ప్యాలెస్తీన్ అనుకుంటూ ఎందుకు చెప్పాడంటే, నౌ హిస్ స్టోరీ హ్యాస్ గాన్, హిస్ స్టోరీ ఈజ్ గోయింగ్ టు బికమ్ జీరో. మొత్తం హైదరాబాద్ పార్లమెంట్లో ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆ గ్రాఫ్ పడిపోవడంతో ఏ విధంగా గ్రాఫ్ పెంచుకుందామని ఒక ఆలోచనతో ఈ ఏదైతే జై ప్యాలెస్తీన్ అని ఇంటర్నేషనల్గా నేషనల్ మీడియాలో అట్రాక్షన్ పెంచుకోవడానికి కోసము, హెడ్లైన్స్లో రావడానికి కోసము, అట్లాగే ఏదైతే ఇతర దేశాల్లో ఏదైతే ఇస్లామిక్ దేశాలలో ఈయన పేరు అక్కడ పోవాలి, ఈ భారతదేశంలో ఈయన ఒక ఇస్లాంకి రిప్రజెంటేటివ్ పెద్ద లీడర్గా గుర్తింపు రావాలని ఈ ఆలోచన చేసి ప్రజల మధ్యలో ఒక చర్చ తీసుకొచ్చి ఈయనకే పెద్ద దేశభక్తున్నాడు. మళ్ళీ ప్యాలెస్తీను ఇజ్రాయెల్ గొడవలు ఇప్పుడే కాదు, గత 5 years ఆయన 2019 నామినేషన్ వేసినప్పుడు ఫైటింగ్, 2014 వేసినప్పుడు ఉంది. మళ్ళీ ఇన్ని రోజులు లేని జై ప్యాలెస్తీను ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది అంటే హీ వాంట్స్ టు బికమ్ ఏ హైలైట్ అయ్యి నేషనల్ మీడియాలో ఇదయ్యి ఇంటర్నేషనల్గా రేపు ప్యాలెస్తీన్ వాళ్ళు ఈయన ఇన్వైట్ చేయాలి, రేపు వీళ్ళు అరబ్ వాళ్ళు ఈయన ఇన్వైట్ చేయాలి. అరే బాబు తుమ్ కుచ్ భీ కరో, హైదరాబాద్కే నీ పరిమితము, దేశంలో కాదు. మోడీ గారు ఉన్నారు చూసుకోవడానికి, ఇంటర్నేషనల్ అఫైర్స్ చూసుకోవడానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ చూసుకోవడానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నీలాంటి వాళ్ళు హైదరాబాద్కే పరిమితం, నీలాంటి బోకస్ ఓట్లతో గెలిచిన హైదరాబాద్ ఎంపీ ఒక 2 పార్టీలను 3 పార్టీలను కలుపుకొని నువ్వు ఒక పార్టీగా రిప్రజెంట్ చేసుకొని దొంగ ఓట్లు బోకస్ ఓట్లు ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి చిన్న పిల్లని అడిగినా ఇందులో బోకస్ ఓట్లు ఉన్నాయి, ఆ బోకస్ ఓట్లతో గెలిచి అది నీదో గెలుపా అని కూడా మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ప్యాలెస్తైన్ని రిప్రజెంట్ చేయడం వల్ల ఇక్కడున్న హైదరాబాద్ ప్రజలు తనకి ఎవరికైతే ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మోసం చేసినట్టు అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్లీ ఇది ఒక సీరియస్ మ్యాటర్. దిస్ ఈజ్ అన్ నేషనల్ గా ఆలోచించిన విషయాలు ఏంటంటే, ఈయన ఏమనుకుంటున్నా అంటే నేను జై ప్యాలెస్తీన్ అని మాట్లాడడంతో నేను పెద్దగా, కానీ నిజమైన ఇండియన్ సెక్యులర్ డెమోక్రటిక్ అట్లాగే ఒక ఇండియన్ సిటిజన్ ఎవరు సహించరు. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ లా ప్రకారము ఈయనను సస్పెండ్ చేసినా లేదా ఈయన గురించి స్పెషల్ మూవ్ అయినా పార్లమెంట్లో పెద్ద ఫోకస్ అయిపోతాడు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఒక ఎంపీని సస్పెండ్ చేశారు బికాజ్ జై ప్యాలెస్తీన్ అన్నాడని అనడంతో ఈయన హీరో అయిపోతాడు. అది మేము పట్టించుకోము. అందుకే స్పీకర్ గారు ఒకటన్నారు, ఈ విల్ టేక్ అవుట్ దట్ వర్డ్ ఫ్రమ్ ద రికార్డ్స్ బికాజ్ వీ డోంట్ వాంట్ మేక్ హిమ్ ఎ హీరో. ఈ పార్టీకి నిన్న రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు,
జై అంటే హిందూస్ అంటారు దోషద్రోహులు కాదు, అల్లర్లు సృష్టిస్తారు, దొంగ మాటలు చెప్తారు, అబద్ధాలు ఆడతారని. ఇవన్నీ ఏంటంటే ఈ పర్టికులర్ ఈ అపోజిషన్ అంతా ఒక కొత్త న్యూ స్ట్రాటజీతో పోతుంది. ఈ స్ట్రాటజీతో ఏంటంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడము, దేశాన్ని ఇన్స్టేబుల్ చేయడానికి. అంటే ఇన్ని రోజులు గత 10 సంవత్సరాలుగా ఎంత స్టేబుల్గా గవర్నమెంట్ నడుస్తుందో, ఈ గవర్నమెంట్ నడుస్తున్న దానికి మేము అనుకున్న బిల్స్ ఏవైనా ఈజీ పాస్ అవుతున్నాయి. సో వీళ్ళ ఫోర్స్ ఏదైతే అపోజిషన్ మేము స్ట్రాంగ్గా ఉన్నాము, మా అపోజిషన్ మేము ఇంత గట్టిగా ఉన్నాము, ఇంకా రానున్న రోజు ఏ బిల్లులు కానియము, ఈ విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ ఒకటే భారతీయ జనతా పార్టీ అనుకునేది, కేంద్ర ప్రభుత్వంలో మేమైతే బిల్లులు పెట్టాలనుకుంటున్నామో బిల్లులు పెట్టుకుంటూ పోతూనే ఉంటాము. వీళ్ళందరూ అపోజిషన్ వాళ్ళు, కొంతమంది ఇండియా అలయన్స్ వాళ్ళు, మళ్ళీ ఇటువంటి చోటమోటా పార్టీలు, ఈ పార్టీలన్నీ పార్లమెంట్లో సెపరేట్ చేసినా లాస్ట్కి వచ్చే లోపల మాట్లాడుకుంటుంటారు. కాబట్టి ఇవన్నీ మేము కేర్ చేయము. ఇప్పుడు జే ప్యాలెస్తీన్ అన్న ఈయన దేశద్రోహం అని తెలుసు, ఈయన క్యారెక్టర్ ఏంటో తెలుసు. ఈ క్యారెక్టర్ నిజంగా అంత పౌరుషం ఉన్న క్యారెక్టర్ అయితే మొన్న ఎంబీటీతో లోపాయుక్తం పెట్టుకొని కంటెస్ట్ చేయడు. కానీ ఈయన దిగజారి రాజకీయం చేస్తున్నాడు. హైదరాబాద్ ఎంపీ, హైదరాబాద్లో మైనార్టీలో ఈయన ఇష్టపడతలేరు. ఎందుకంటే లోయెస్ట్ ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ జరుగుతున్న వల్ల ఈయన పోయి అక్కడ వాళ్ళని తలుపు కొట్టి పిలుచుకున్నారు. సో హీ హాజ్ నో ఎథిక్స్, హీ హాజ్ నో రిగార్డ్స్ టు ద సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ పార్లమెంట్, అండ్ హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ అంటే ఇండియన్ ఎంపీగా ఆయన ఒక మంచి లీడర్గా, అరే అపోజిషన్లో మంచి స్ట్రాంగ్ లీడర్, ఒక మంచి సజెషన్స్ తీసుకురా, ఒక మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురా, మోడీ గారు నేను రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసి अपोजिशन लीडर है ना, अपने देश के लिए ऐसा करेंगे, अपने देश में ऐसा करेंगे, हमारा ओल्ड सिटी में ये प्रोजेक्ट होना, हमारा ओल्ड सिटी को ये डेवलपमेंट होना, इतना मॉन्यूमेंट्स हैं, ऐसा डेवलपमेंट करेंगे और ऐसा मेट्रो लेके आएंगे అని ఫండ్స్ నువ్వు అడుగు. ఇప్పుడు చంద్రబాబుని అడుగుతలేడా ఆంధ్ర నుంచి మాకు ఎక్కువ ఫండ్స్ కావాలి, అట్లా అడుగు నువ్వు హైదరాబాద్ పార్లమెంట్కి. ఎందుకు ఇయ్యారు మోడీ గారు? నీకు ఎప్పుడు చూసినా మీడియాలో ఉండాలి, హైలైట్ కావాలి, నెగిటివ్ టాకింగ్ గివ్స్ యూ మోర్ మైలేజ్ అనుకుంటున్నావు. బట్ ద డేస్ హెస్ చేంజ్, నెగిటివ్ స్పీకింగ్ విల్ బీ ఇన్ ద నెగిటివ్ రికార్డ్స్ అండ్ ఇస్ దేర్ గ్రాఫ్ గోయింగ్ టు బి డౌన్. సో అంటే ఇప్పుడు ఇన్ని రోజులుగా గెలుస్తూ వచ్చారు, కానీ ఓల్డ్ సిటీని డెవలప్ చేసింది లేదు. అసలు ఆ డెవలప్మెంట్ చేసే ఉద్దేశం మనకు ఉందంటారా? అని ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, ప్రజలని మోసం చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మైనార్టీ ప్రజలు కూడా ఆయనకి అగేనెస్ట్ ఉన్నారు కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఆయన డెవలప్మెంట్ చేస్తే ప్రజలు పరిగెత్తి పెద్ద లైన్లు కట్టుకొని, యూపీలో ఏ విధంగా ప్రజలు పెద్ద లైన్లు కట్టుకున్నా, ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్లో ఎక్కడైనా పెద్ద లైన్లు కనిపించాయా? ఆడ గంటకు ఒక 10 మంది వచ్చి ఓట్లు వేశారు. సో అది నీ ఓటింగ్, అది నీ మీద ప్రజలు ఇంప్రెషన్. అందుకోసం తలుపులు కొట్టి అయ్యా బాబు రారా బాబు లైట్ ఓటేయండి రా బాబు అని బతిమలాడు. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతలేదు అండ్ పీపుల్ ఆల్సో సీయింగ్ ఫర్ సెకండ్ ఆప్షన్. ఇంకొకటి, ఇక్కడ వీళ్ళు ఎంఐఎంఎల్ ఏం స్ట్రాటజీ చేస్తున్నారంటే, ఎప్పుడైనా ఇక్కడ ఈ మైనార్టీస్ మనకి మైనస్ ఉందని రోహింగాలని బంగ్లాదేశీయులని తీసుకొచ్చి ఈ చంద్రాన్గుట్ట బార్కాస్ ఏరియాలో ఉంచుతున్నారు. అట్లాగే వేరే స్టేట్ మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. వేరే రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది మైనార్టీలను తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఉంచి వాళ్ళతో నెక్స్ట్ డే మార్నింగ్ ఓట్లు లేపిస్తున్నారు. సో ఇటువంటి కుట్రలు కూడా జరుగుతున్నాయి. మొన్న హైదరాబాద్ పార్లమెంట్లో, అట్లాగే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కొంతమంది వేరే స్టేట్స్ నుంచి తీసుకొచ్చి ఈ దొంగ ఓటింగు, దొంగ ఆధార్ కార్డులు పెట్టుకొని, మన గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు తెలుసు, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పుడు వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఓల్డ్ సిటీలో మీరు ఏమన్నా మరగండి రా బాబు, ఆ మురికి కుంటలో ఉండండి, ఆ చెత్త కుప్పలో మీరు బతకండి, మాకు అనవసరం, మీరు చెదరగాడు దాటి ఈతలు రావద్దు, మీరు మీ చెదరగాడు లోపల మీరు ఏమైనా చేసుకోండి అని ఈ విధంగా చేయడంతో వీళ్ళు ఇష్టారాజ్యంగా ఓల్డ్ సిటీని, వీళ్ళదే ఓల్డ్ సిటీ, వీళ్ళ రాజ్యము. కొన్నిసార్లు అక్బరుద్దీన్ ఏమన్నాడు, సెకండ్ సీఎం నేను అని అన్నాడు. అంటే ఇంత దీనమైన పరిస్థితి ఉంది తెలంగాణలో. హైదరాబాదు ఒక క్యాపిటల్, ఆ ప్లేస్లో ఇటువంటి చిల్లర రాజకీయము, ఏమంటారంటే నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయి. సీటు కోసము ప్రజల డెవలప్మెంట్ లేదు. అటు మొన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లాగే ఉంది, అట్లాగే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాగే ఉంది, తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి కూడా పరిస్థితి అట్లాగే ఉంది. వీళ్ళందరూ పాముకు పాలు పోసి పెంచుతున్నారు. కాబట్టి ఒక్కసారి నేను చెప్తున్నాను, ఏ విధంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుందో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఇచ్చి చూడమని చెప్పండి. ఎంత విధంగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఏ విధంగా అయితే కొన్ని చెరువులు కబ్జాలు అయినాయి, అట్లాగే ఇల్లీగల్గా
ఏవైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, మళ్ళీ నాలాల పైన కన్స్ట్రక్షన్స్ ఎందుకు కాలనీస్ బస్తీలు ఎందుకు మునిగిపోతున్నాయి అంటే ఇల్లీగల్ వాటిపైన కన్స్ట్రక్షన్ చేసి కబ్జాలకు గురై చెరువులను చంపేసి, అట్లాగే డెవలప్మెంట్ లేకుండా చెదరఘాట్ ఏతుందో మూసీ కాలువ ఏతుందో మూసీ కాలువ అభివృద్ధి చేయకుండా, దాన్ని బ్యూటిఫికేషన్ చేయకుండా, మెట్రో రైల్ రానియకుండా, అట్లాగే మాన్యుమెంట్స్ డెవలప్మెంట్ చేయకుండా, మాన్యుమెంట్స్ ఫండ్స్ ఇచ్చినా కూడా హైదరాబాద్ పార్లమెంట్ దాని గురించి అడగకుండా, ఈ విధంగా హైదరాబాద్ పార్లమెంటు ఏదో గాలికి వదిలేసినారు. ఇక్కడ ప్రజలు ఏదో వారు బతుకుతున్నారు తప్ప వీళ్ళ దేహదానం ఎక్కడ లేదు. ప్రజలు కష్టపడి వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ రోడ్లు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అలాగే ఉన్నారు, ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు, ఎంపీ ఇంకా అంతగానో అధ్వానం ఉన్నారు. సో అంటే ఇప్పుడు అయోధ్యని ఇంతగానం డెవలప్ చేశారు నరేంద్ర మోడీ, మరి అక్కడ గెలవకపోవడానికి గల కారణం ఏంటి? అయోధ్యలో గెలవకపోవడం కారణము ఒకటే, అయోధ్య కాదు, అది ఫైసలాబాద్ అనమాట. అయోధ్యలో ఇప్పుడు ఒక అసెంబ్లీకి 7 డివిజన్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ విధంగా అయోధ్యలో లీడ్ వచ్చింది. కానీ వేరే చోట ఏవైతే ముస్లిం మైనారిటీస్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఇది ఇప్పుడు ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. పార్లమెంట్లో ఇప్పుడు 99 మెంబర్స్ అయితే కాంగ్రెస్ వ్యక్తులు ఉన్నారో, మరి ఎంఐఎం కూడా 2 ఎంపీస్ ఓడిపోయారు. అంటే ఇప్పుడు దేశం మొత్తము మైనారిటీ కమ్యూనిటీ, ముస్లిం మైనారిటీ ఒకటే ఎజెండాతో ముందరిపోతున్నారు. వాళ్ళందరికీ బ్రెయిన్ ఫీడింగ్, ఒక బ్రెయిన్ వాష్ ఒకటే చేస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండకూడదు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండొద్దంటే మీ రాష్ట్రాలలో కాంగ్రెస్కి వేసుకుంటారా, ఆమ్ ఆద్మీ పార్టీకి వేసుకుంటారా, సమాజ్వాదీ పార్టీకి వేసుకుంటారా, కమ్యూనిస్ట్ పార్టీకి వేసుకుంటారా, టీఎంసీకి ఓటు వేసుకుంటారా, ఈ విధంగా మెసేజ్ పంపించారు. ఇక్కడ మైనార్టీస్ అందరూ ఎవరైతే ఈ కాంగ్రెస్ కానీ ఇవి వేసి వ్యతిరేక ఓట్లు, ఇవన్నీ అంటే బీజేపీకి వ్యతిరేక ఓట్లు ఎందుకు వేశారంటే నరేంద్ర మోడీ బీజేపీ కేంద్రంలో ఉండకూడదు. ఏ విధంగా అయితే వీళ్ళు తప్పుడు ప్రచారం ఏ విధంగా చేశారు, రాజ్యాంగాన్ని మార్చేస్తామని. ఇక్కడ ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఒక రకమైన రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు తీసేస్తాము, మీ దగ్గరున్న ఆస్తులన్నీ ఇచ్చేస్తాము అని ఒక తప్పుడు ప్రచారం ఏది చేశారో ఆ ప్రచారంతో గట్టిగా ఈ ప్రచారం ఒకటి. ఇంకోటి కాంగ్రెస్ ఇంకొక రకమైన ప్రచారం చేసింది, నెలకి 8,500 ఇస్తాము. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ కానీ ఎస్పీ కానీ వీళ్ళందరూ ఏంటంటే కటాకట్ కల్స్ మहीने को 1 तारीख 8,500 ఆడామెకి, ఉమెన్కి, ఇంట్లో ఉన్న మహిళకి 8,500 ఇస్తామని చెప్పిన ఇలాంటి ఫేక్ ఏవైతే ఇచ్చారో ప్రామిసెస్, ఈ ప్రామిసెస్ వల్ల ఈ అమాయక ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ అమాయక ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అరే నెలకు 8,500 వస్తున్నాయి అని ఒక ఆలోచనతోటి ఈ మహిళలు వాళ్ళకు ఓట్లు వేయడం జరిగింది. మైనార్టీలేమో ఈ డిఫరెంట్ పార్టీస్కి ఓటేసి కన్సాలిడేట్గా అగేన్స్ట్ బీజేపీగా ఓట్లు వేయడం జరిగింది. రీసెంట్గా ఎంపీ ఎలక్షన్స్లో గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేస్తూ లాస్ట్లో జై ప్యాలెస్తైన్ అని చెప్పి సంబోధించారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసదుద్దీన్ ఓవైసీ గారు మన చేసిన ఒక వ్యాఖ్యలు అయితే జై ప్యాలెస్తైన్ అని చెప్పారు. అంటే ఇప్పుడు దీని ద్వారా ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం విషయానికి వస్తే అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ పుట్టింది భారతదేశంలో కూడా ప్యాలెస్తైన్లో అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు खाते यहाँ का, पीते यहाँ का, गाते यहाँ का और आप बोलते वहाँ का, ये कहाँ तक का इंसाफ है, ये हमें मालूम होना चाहिए. असदुद्दीन ओवैसी साहब, जब आप यहाँ हैदराबाद की आवाम आपको वोट डाल के जिताई, जब तेलंगाना में आप रह रहे, जब हिंदुस्तान में आप रह रहे, तो यहाँ हिंदुस्तान के बारे में बोलिए. आप जय प्यालेस्ताइन के बारे में क्यों बोल रहे हैं? आप वहाँ तक का आपको बोलने का हक क्या है? ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ప్రతి విషయంలో ఏదనంటే బాగా ఆయన నమ్మేది కాన్స్టిట్యున్సీని. ఏమనంటే అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యున్సీని, రాజ్యాంగాన్ని బాగా నమ్ముతారు. అట్లాంటి రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎక్కడి వరకు సమంజసమని చెప్పేసి ఈరోజు మా అందరికి ఒక ఆలోచన. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన ఏమనంటే ప్రతి విషయానికి అటాచ్మెంట్ రాజ్యాంగం, అకార్డింగ్ టు రూల్, అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు కాన్స్టిట్యున్సీ మాట్లాడే వ్యక్తి ఈరోజు ఇంత హీనంగా మాట్లాడడం అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? అది వాళ్ళు చేసింది నిజమేనా, కరెక్టేనా అని చెప్పేసి ఆలోచించాలి. అసలు ఒక హిందుస్థాన్లో ఉంటూ ఒక భారతీయ పౌరునిగా బతుకుతూ ఆయన వాళ్ళు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఒకసారి ఆలోచించుకోవాలన్నా జై ప్యాలెస్తైన్ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? అసలు
ఒక విషయంలో చూసుకుంటే మేము ఆలోచించుకుంటాం అసలు ప్రజలకు కానీ మమ్మల్ని కానీ అవమానం మాకు ఆలోచన ఇంకోటి దాని మీద అవమానం ఏమిస్తుందంటే ఆయన చెప్పిండా లేకుంటే ఆయనతో వేరే రోజు చెప్పించిరా అనేది మాకు అనుమానం ఉంది. అంటే వేరే వాళ్ళు చెప్పించారు అని అంటే ఇంకెవరై ఉంటారు? ఏమోనండి, వాళ్ళ మిత్రపక్షం ఉండొచ్చు, లేకుంటే వాళ్ళకు ఆ సమయంలో ఆ సందర్భంలో ఆయనకు మళ్ళీ ఏదైనా ఇవ్వడం ఇలాంటి సందేశం ఏమని చెప్పేసి ఆయనకు బలవంతం గిట్ట చేసిరేమో. మళ్ళీ ఎన్నడూ లేనిది ఈసారి మొట్టమొదటిసారి ఇలా మాట్లాడడము ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఉండేది ఇక్కడ, ఆయన ప్రతి ఇక్కడ హైదరాబాద్లో పబ్లిక్ ఆయనని గెలిపిస్తే ఆయన పోయి ఎక్కడనో జై పలెస్తీన్ అంటే అసలు ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తుండు, ఎవరి గురించి మాట్లాడుతుండు? అంటే ఈడ పలెస్తీన్ తెచ్చి పెడదాం అనుకుంటుండ ఆయన, లేకుంటే పలెస్తీన్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఆయన ఆడిపోతుండ అర్థమవుతలేదు. సరే జై తెలంగాణ అంటే దానికి ఒప్పుకుంటాము, సరే వేరే విషయం చెప్పి దాన్ని ఒప్పుకుంటాము, కానీ జై పలెస్తీన్ అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? అది అసలు ఇలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు రాజ్యాంగం అయితే రాజ్యాంగం కల్పించిన హక్కులు అయితేనేయో రాజ్యాంగంలో ఇది మన భారతదేశాన్ని చిన్న చూపు చూసి కించపరిచే విషయాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే హక్కు మేము రాజ్యాంగం మీకు కల్పించింది. అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో ప్రతి దానికి 2 రోజుల క్రితం చూసుకుంటూ పోతే మన లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులను హేళనగా చూసి మాట్లాడుతున్నాడు. అసలు హిందువులు హింస చేస్తారు ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఆయన శివుని చిత్రపటం దేవుని చిత్రపటం చూపించుకుంటా అసలు అన్నీ మన రాజ్యాంగ విరుద్ధమైన పనులు వీళ్ళు చేసుకుంటూ పోతారు. అసలు వీళ్ళు రాజ్యాంగాన్ని మన కాన్స్టిట్యూషన్ని వీళ్ళు మారుదాం అనుకుంటుర్రా, లేకుంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్ని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఈ రోజులలో. అంటే ఇప్పుడు ఓట్లేసి గెలిపించిన తెలంగాణ ఈ హైదరాబాద్ ప్రజలు మోసపోయినట్టేనా? ఖచ్చితంగా వాళ్ళు మోసపోయినట్టే అండి. ఇప్పుడు వాళ్ళు ఏం చూసి ఓట్లు వేస్తున్నారండి వీళ్ళను? వాళ్ళు ఏం చూసి ఓట్లు ఎక్కడ ఉంది డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది? హైదరాబాద్ సిటీలో ఓల్డ్ సిటీలో ఎక్కడైనా సరే డెవలప్మెంట్ ఉందా? సరే వాళ్ళ కమ్యూనిటీ పర్సన్స్ని చూసుకొని పోతే వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళకి కనీసం ఒక మంచి ప్రైవేట్ ఉద్యోగాన్ని పెట్టించగలుగుతుండా? ఏమైనా న్యాయం చేయగలుగుతురా? వాళ్ళకి ఏమైనా సరైన స్థానం, వాళ్ళకి సరైన ఇల్లులు ఇప్పగలుగుతురా? అదే వాళ్ళు అదే తెల్లారు లేస్తే అదే వాళ్ళకు అదే లైఫ్ ఇస్తారు. వాళ్ళకు ఓల్డ్ సిటీ లైఫ్ అనే ఓల్డ్ సిటీ అనే పేరు ఎందుకు పెడుతున్నారండి? ఓల్డ్ సిటీ అంటే ఈరోజు ఎవరైనా ఒక చిన్న ఆటో డ్రైవర్ అయినా సరే, ఆటో వాడైనా సరే ఎక్కడి నుంచి ఓల్డ్ సిటీకి రావాలంటే వద్దు నేను రాను అని చెప్పి ఆలోచన వాడికి ఎందుకు వస్తుందండి? రేపన్నా ఎవరైనా లోన్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళ ఒక ఆలోచన వస్తుంది ఎందుకు ఇవ్వాలని. అంటే ఈ ఓల్డ్ సిటీని వాళ్ళు డెవలప్ చేయాలనే వాళ్ళకి ఆలోచన లేదా? అంటే ఎంతసేపు వాళ్ళకి అనుకుందే చేసుకోవాలి, వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకే ముందుకు పోనిస్తారు, అనుకూలం లేకుంటే వాళ్ళు అనగదొక్కేయడం. అంటే గదేనా రాజకీయాలు చేసేది? అంటే వాళ్ళు దీనికోసమేనా గెలుస్తుంది? అసలు మాకు ఆశ్చర్యం ఏముందంటే మన రీసెంట్గా జిహెచ్ఎంసీ ఏమైనా ప్రెస్ రిలీజ్ చేసిందంటే 5,80,000 90,000 ఓట్లు బోగస్ ఓట్లు డిలీట్ చేసిందని చెప్పారు. మళ్ళీ అన్ని గనం బోగస్ ఓట్లు డిలీట్ అయినప్పుడు మళ్ళీ ఇంత మెజారిటీతో రావడం అంటే ఇది ఎక్కడ వరకు న్యాయం అండి? అసలు డిలీట్ అయినది ఇప్పుడు ఎక్కడ దాఖలు ఉందా? అంటే జిహెచ్ఎంసీ కూడా నేను కుమ్మకే వాళ్ళతో సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం ఉందండి. అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో బోగస్ ఓట్లు అనేవి ఎంఐఎం నుంచి ఉన్నాయని చెప్పేసి అంటున్నారా? ఖచ్చితంగా అండి, అందులో నో డౌటే లేదు, అసలు అందులో సమస్య లేదు. ఎందుకంటే 5,80,000 ఓట్లు బోగస్ ఓట్లు డిలీట్ అయినాయంటే అది ఎక్కడ డిలీట్ అయినాయండి? ఎక్కడ డిలీట్ అయినాయి? అంతగనము పబ్లిక్కి అంత ఫాల్స్ ఎలిగేషన్స్ అంత బయటకు వస్తాయండి. ముఖ్యంగా ఇంకోటి చూసుకుంటూ పోతే ఇప్పుడు మా దగ్గరనే చూసుకోండి, మా కాన్స్టిట్యున్సీలలో కానీ మా డివిజన్లలో కానీ ఒక్కొక్క డోర్ నెంబర్ మీద అన్ని బోగస్ ఓట్లు ఉంటాయి. ఆ బోగస్ ఓట్ డిలీట్ చేయమని చెప్పేసి మేము మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ మన ఎలక్షన్ ఆఫీస్ కానీ ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. వాళ్ళు మేము ఇచ్చిన అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు, మేము దీనిపైన యాక్షన్ తీసుకుంటామంటారు, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోరు, ఎలాంటి వాళ్ళకి న్యాయం జరగదు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళ బోగస్ దాదాపు ఒక 10 లైన్లు ఉంటాయి. ఆ 10 లైన్లలో 6 నుంచి 7 లైన్ల మీద ఆ 10 డోర్ నెంబర్ల మీద అయితే బోగస్ ఓట్లే ఉంటాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ల ప్రచారం జరిగే సమయంలో మాధవిలత పోటీ చేయడం వల్ల అసదుద్దీన్ ఓవైసీ గుళ్ళల్లోకి వెళ్ళాడు అని ఒక మాట ఉంది, అది నిజమే అంటారా? మేమైతే అసదుద్దీన్ ఓవైసీ గారికి ఎన్నడూ కూడా ఇప్పుడు మాధవిలత గారు అయితే అసదుద్దీన్ ఓవైసీ గుడికి వెళ్ళారని చెప్పారు. మేమైతే ఫోటోలలో సోషల్ మీడియాలో వైరల్ చేసి చూసాము. ఏంటంటే అయ్యగారు వచ్చేసి వాళ్ళను సన్మానిస్తున్నారు, వాళ్ళకి ఏదో ఆశీర్వాదం ఇస్తున్నారు, అది మంచిదే కదా అండి. ఇక్కడ హైదరాబాద్ అంటే హిందూ ముస్లిం తైజిప్కి చాలా ఫేమస్. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేసి ముందుకు పోతే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. విషయానికి వస్తే వాస్తవానికి ఎక్కడ హిందూ ముస్లిం భేదాలు లేవండి. మా ఓల్డ్ సిటీలో హిందూ ముస్లిం ఎప్పటికైనా బాయ్ లెక్కనే ఉంటుంది. హిందూ ముస్లిం ఎప్పుడైనా కలిసి కట్టుకుంటాం, గంగా జమున తైజిప్తోనే ఉంటాం. కానీ కొంతమంది రాజకీయ చుచ్చుల వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులను దూరం చేయడానికి ఆలోచిస్తారు. మనుషులను ఎంతసేపు వాళ్ళకి దూరం పెట్టాలి, వాళ్ళు కలిస్తే రేపన్నాడు ఉన్నోళ్ళు ఇన్ని రోజులు పప్పులు అయితే ఉడుకుతున్నాయో ఆ ఉడకని పప్పులు అంతా ఆగమైపోతారు కాండి.
ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంతసేపు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెడితే రిలీజియన్ చిచ్చులు పెడితే వీళ్ళు కొంతమంది బతుకుతారు. కానీ ఇప్పుడు ఇవాళ రేపు కూడా జనరేషన్ కూడా వచ్చే జనరేషన్ కానీ యంగ్ జనరేషన్ కానీ బాగా అవేర్నెస్ బాగా వచ్చింది వాళ్ళకు. వాళ్ళు కూడా ఆలోచించే ఓటేస్తున్నారు. ఎవరికి ఓటేస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఎవరికి ఓటేస్తే రేపన్నాడు ఓసిటీ డెవలప్ అవుతుంది, ఎవరికి ఓటేస్తే రేపన్నాడు మన ఫ్యూచర్ బాగుంటుంది, మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, ఫ్యామిలీ ఫ్యూచర్ బాగుంటుంది అనేది వాళ్ళు కూడా ఆలోచించే ముందుకు పోతున్నారండి. ఈరోజు ఓల్డ్ సిటీలో నివాసించే వాళ్ళు ఎవరు కూడా ఏదో హిందూ ముస్లిం విధ్వంసాలు సృష్టించడం కానీ కొట్లాడుకోవడం కానీ అలా ఆలోచించారు. కానీ కొంతమంది సొంత స్వార్థ రాజకీయాల వల్ల కొంతమంది జీవితాలను ఆగం చేస్తారు. అంటే ఓల్డ్ సిటీలో ఇప్పటికి వరకైతే ఎంఐఎంఏ గెలుస్తూ వచ్చింది, కానీ అక్కడ డెవలప్మెంట్ అనేది జరిగిందని అనుకుంటారా? డెవలప్మెంట్ జరిగితే ఈ రోజులలో మా ఇక్కడ మలక్పేటనే చూడండి మేడం, మలక్పేటలో గంజ ఎదురుగానే స్విమ్మింగ్ పూల్ లాగా తయారవుతాయండి. ఒక చిన్న వరద వస్తే చిన్న వాన ఒక 1 అవర్ వాన పడితే స్విమ్మింగ్ పూల్ లాగా తయారవుతుంది. వచ్చేపోయేలోకి ఇబ్బంది అవుతుంది. రోడ్ అవతలనే తీసుకోండి. డ్రైనేజ్ సమస్యలు అయితే ఎప్పటికే డ్రైనేజ్ సమస్య ఉంది. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య అయిపోయింది. ఇంకోటి పిల్లల స్కూలే చూసుకున్నాం. స్కూళ్ళ విషయాలకు వస్తే బడిలు చూసుకోండి. గవర్నమెంట్ బడిలు ఎక్కడైనా సరే నాణ్యతంగా ఉన్నదా చూడండి మేడం. ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే పెద్ద మాటలు మాట్లాడింది, ఏమి చేయలేకపోయింది. సరే ఇన్ని రోజుల నుంచి ఈ సార్ ఉన్నారుగా, పెద్ద సారు ఇక్కడ పార్లమెంట్లో ఉన్న సారు, మళ్ళీ బడిలేదో మంచి చేయించండి కానీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి ఫుడ్ ఇవ్వండి. లేదు, అట్లాంటి ఆలోచనే రాదు వాళ్ళకు. మంచి ఎడ్యుకేషన్ లేదు, మంచి హెల్త్ లేదు. ఎక్కడన్నా ఈ సరౌండింగ్స్లో ఎక్కడన్నా మంచి ప్రభుత్వ హాస్పిటల్ ఉందని చూపించండి. ఉస్మానియా దవాఖాన ఇన్ని రోజుల నుంచి ఉన్నాయండి, దానికి ఏమైనా చేయగలరా? డెవలప్మెంట్ అంటే అట్లుంటుందా? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో స్టాఫ్ ఏదైతే వర్కింగ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళే ధర్నాకు దిగిరు, మాకు ఇక్కడ సరిగ్గా దిక్కులేదు చూడలేదు అని చెప్పేసి. వాళ్ళకే చక్కగా సెక్యూరిటీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కడ డెవలప్ అయినటువంటి ఓల్డ్ సిటీ? మేమేదో అబద్ధాలు చెప్తున్నామేమండి, సరే మేమేదో నిందలే పెడుతున్నాం అనుకున్నాం. కానీ డాక్టర్ల స్వయంగా రోజు ఏదైతే పనిచేస్తారనలా వాళ్ళు ఈరోజు ధర్నాకు దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? వాళ్ళు ఎప్పుడైతే మంచి పనులు చేస్తే ఖచ్చితంగా ధర్నాకు దిగాల్సిన అవసరం ఉంటుందా? ఉస్మానియా హాస్పిటల్ ఈరోజు ఈ పాటికి ఎంతో డెవలప్ కావాలి, కానీ డెవలప్ కానియరు. మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళు డెవలప్ కావద్దు, వాళ్ళ లక్ష్యం అదే ఉంటుందండి. అంటే ఇన్ని సంవత్సరాలుగా గెలుచుకుంటూ వస్తున్న అసదుద్దీన్కి తనని గెలిపించిన ప్రజలకు డెవలప్ చేయాలన్నది తనకి లేదు అని అంటారా? ఖచ్చితంగా అదే ఉన్నాయండి. వాళ్ళకు అసదుద్దీన్ ఓవైసీ మాకు తెలిసినంత వరకు 4 to 5 times నుంచి ప్రతిసారి ఆయన్ని గెలుచుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఆయనకు గెలుచుకుంటూ వచ్చేటప్పుడు ఆయనకు ఇక చిన్న విషయం కనిపించండి, బేసిక్ నెసిటీస్ ఏమున్నాయండి ఇక్కడ? ఎడ్యుకేషన్, హెల్త్. ఎడ్యుకేషన్ హెల్త్ మీద వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారండి? ఇక్కడ ఎందుకు వాళ్ళు మెట్రో చేయలేకపోతున్నారు? ఓల్డ్ సిటీలో ఎందుకు మెట్రో రాలేకపోతున్నారండి? వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు అండి మెట్రో రావడం? అదే వాళ్ళ ఇంటి వైపు ఏమో ఆయన మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు వేయించుకుంటాడు. ఆయన ఇంటికి పోయే తోవల అత్తపూర్ నుంచి కానీ మన బహదూర్పురం నుంచి వెళ్ళే తోవల ఆయన మల్టీ లెవెల్ ఫ్లైలో వేయించుకుంటాడు ఆయన ఇంటికి వెళ్ళే దారిలో. మళ్ళీ ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాడు ఆయన? ఓల్డ్ సిటీ ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? ఓల్డ్ సిటీలో ఎంతసేపు నెగిటివ్ రిమార్క్స్ ఎందుకు వస్తున్నాయి, పాజిటివ్ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇక్కడున్న పబ్లిక్ని వాళ్ళు ఎంతసేపు అనగదొక్కితే వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర వచ్చి హుజూరీ చేస్తేనే వాళ్ళకి బతుకుదెరు ఉంటుంది, లేకుంటే బతుకుదెరు లేటు వాళ్ళ ఆలోచన అట్లుంది. కానీ పబ్లిక్ అట్లా లేదు కదండి. పబ్లిక్లో కూడా మార్పు కొడుతున్నారు. ఆ మార్పు ఇలా అవుతుంది, బోగస్ ఓట్లు అంతా నిండై ఉంటే ఎలా మార్పు అవుతుంది? పబ్లిక్ మీరు పోలింగ్ పర్సెంట్ చూశారు మీరు మన లాస్ట్ టైంలో, ఇప్పుడు రీసెంట్గా అయిన పోలింగ్లో 40% అండి పోలింగ్, హైదరాబాద్ పోలింగ్ అంత దిగజారుతుందా? వాళ్ళ పబ్లిక్కి వీననే గెలిపించుకోవాలనుకుంటే 40% ఎందుకు కొట్టరండి? పబ్లిక్ వచ్చి బయటకు వచ్చి గెలిపిస్తారు కదా, మంచి చేస్తుంది పబ్లిక్కి. కనీసం 50% రానేకు మళ్ళీ ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు పబ్లిక్? అంటే ఇలా సగం బోగస్ ఓట్లే ఉన్నాయి మేడం. ఇలా 20% బోగస్ ఓట్లే, 20% ఏమో ఓట్ ఈజ్ అవర్ రైట్ అని చెప్పేసి బయటకు వచ్చే వాళ్ళే ఉన్నారు. మిగతా అంతా బోగస్ ఓటింగ్లే. వీళ్ళని నమ్మనికి అసలు లేదండి. మనం ఒకవేళ పబ్లిక్ నిజంగా వీళ్ళని కోరుకుంటే 40% ఓట్ షేర్ ఎందుకు ఉంటాయండి? ఓట్ షేర్ అంటే 70-80% ఉంటాయి. వేరే కాన్స్టిట్యున్సీలో చూశారు మీరు 60%, 70%, 75% పోయింది. ఇక్కడ ఎందుకు రాలేదు అంటే ఇక్కడ వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఎంత చేసినా వేస్ట్, దండగా ఏం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.